బంద్కు పిలిపించాం డెఫినెట్గా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దడంగా బంద్ సక్సెస్ అవ్వడంతో పోలీసు బంద్ సక్సెస్ కూర్చుంటారు కావచ్చు, కానీ డెఫినెట్గా ప్రజలు మాత్రం మీకు సహకారం ఉంటుంది. బంద్ ఇప్పటికే పాటిస్తున్నారు కాబట్టి ఎందుకు బంద్ చేసినాం అంటే ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు బంద్ పెట్టారు, దీనికి కారణం ఏంది, ప్రజలు ఒక ఆలోచన చేయాలి. సో ఈరోజు కూడా డెఫినెట్గా క్యాడర్ కానీ ప్రజలు స్వచ్ఛందంగా డెఫినెట్గా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మా క్యాడర్ అంతా అరెస్ట్ చేసిరు, కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు బంద్ పాటిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇది పునరావృతం కాకూడదు. ఎప్పుడు దాడులను చూడలేదు, భౌతిక దాడులు చూస్తున్నాము, చూడొద్దు. కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ లేదు, ఇది కాపాడమని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు బంద్ కార్యక్రమం చేస్తున్నాము. ఇది ప్రజలలో కానీ ప్రభుత్వాల్లో చైతన్యం కలగాలి చెప్పాలి అని చూసుకుని చెప్పినాము. రెండోది పోలీసు నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేసింది, ఏం తప్పు చేసినా నేను యాంటీ సోషల్ వెళ్ళిపెట్టినా. నేను పోలీసు కూడా చెప్తున్నాను, కరీంనగర్ పోలీసు కూడా కనబట్టే మమ్మల్ని కదా అరెస్ట్ చేసుడు. దొంగలు పోయి ఇప్పటికి 1 వీక్ అయ్యారు. 4 మీద హత్యాయత్నం జరిగింది, వాళ్ళని పట్టుకోరు. కనబట్టే మమ్మల్ని పట్టుకునేందుకు. మేము యాంటీ సోషల్ కాదు కదా, మేము పోయిన పిఎంజే లాంటి నగర దొంగతనం చేస్తున్నాం కాదు కదా, అద్దాలు పలుకుంటాయి కదా. మేము క్లియర్ కూడా చెప్పినాము, శాంతియుత వాతావరణంలో అందరం కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమం చేసుకోవాలి. శాంతియుత వాతావరణంలో చేసుకున్న తర్వాత ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలకు అందుబాటులో. కానీ మనం కూడా మళ్ళీ చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఆ దిశగా మేము అడుగులేస్తాం. సో ఇప్పటికైనా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని కల్లోలం చేస్తున్నాడు, శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. ఇది ప్రజలు కోరుకోరు, ఇటువంటి రిపీట్ కావద్దు, పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మేము ఈరోజు కూడా బంద్ చేయమని చెప్పి మా జిల్లా పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఇప్పటికే బంద్ పాటిస్తున్నారు. పోలీసు నిర్బంధం బంద్ చేయండి. మేము చెప్పాం కూడా, బంద్ ఎప్పుడంగా 11 to 12 మధ్యన క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పటికే అరెస్ట్ చేసిండ్రు. 1000 మంది పోలీసులు ఉన్నారు. ఇలా 10% పోలీసులు ఉండగా ఈ భౌతిక దాడులు జరగకపోతుండే కదా. 10% పోలీసులు ఉండగా నిఘా పెడితే ఈ పిఎంజే లాంటి దాని మీద ఉండకపోదా. మళ్ళీ 20% పెడితే గిట్ట ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండగా దొంగలు పట్టుకోవచ్చు కదా. మేము మీ కాన్సన్ట్రేషన్, సిపి గారికి మీ కాన్సన్ట్రేషన్, పోలీస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద, శాంతి భద్రతల మీద నిఘా పెట్టండి. మా మీద కాదు, మేము రాజకీయ నాయకులము, ఎప్పుడంగా ప్రజాపతులము, మమ్మల్ని నిర్బంధించవచ్చు కాదు, అసలు దోషులను పట్టుకోమని చెప్పేసి మీకు మాట్లాడుతున్నాము. మీ అందరికీ కూడా మీడియా సూచన కూడా ఒకటి చెప్తున్నాను, డెఫినెట్గా బంద్ మేము మమ్మల్ని అరెస్ట్ చేసినా, అందరినీ గృహ నిర్బంధం చేసినా, బంద్ ఆల్రెడీ ఇప్పటికే సక్సెస్ అయిపోయింది. టవర్లో ఎవరు చేస్తలేరు, టవర్లు ఎవరు ఓపెన్ చేయలేరు. స్వచ్ఛందంగా ఈరోజు బంద్ పాటించాను కాబట్టి నేను వ్యాపార వర్గాలకు అంతే కూడా కృతజ్ఞత తెలుసుకుని అభినందనలు తెలుసు, మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసు.